హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి ఛానల్. సో ఇంకో లాంగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చేసి నా ఈవినింగ్ వ్లాగ్ అండి. సో నా డైలీ రొటీన్ ఈవినింగ్ ఎలా ఉంటుంది. సో అలాగే ఇంకోటి, ఈరోజు మా అన్నయ్య బర్త్డే కూడా ఉందండి, మా పెద్దన్నయ్యది. సో ఈ టూ థింగ్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. సో నేనైతే డిన్నర్ అయితే చేసేసాము, పిల్లలు నేను. డిన్నర్ చపాతీ విత్ పన్నీర్ కర్రీ అయితే చేశాను. సో తిన్న తర్వాత నేను అంతా క్లీన్ చేసేసుకుంటాను, ఫస్ట్ గ్యాస్ అదంతా. సో ఏమైనా పాత్రలు ఉన్నా అన్నీ కడిగేసేసుకొని ఎక్కడికక్కడ పెట్టేస్తాను. సో తర్వాత ఈవినింగ్ ఏమేం పనులు ఉన్నాయో అన్నీ నా డ్యూటీ నుంచి వచ్చేసాక మొత్తం క్లీనింగ్, ఇంకా ఏమైనా సర్దుకునేది ఉన్నా, అలాగే వాషింగ్ చేసిన బట్టలన్నీ ఫోల్డ్ చేసుకోవడం, ఇవన్నీ అయితే చేస్తానండి. అదంతా మీరు సరదాగా కాసేపు చూస్తూ ఉండండి. సో మీతో అన్నయ్య బర్త్డే విషెస్ అంతా షేర్ చేసుకుంటూ, సో నా లైఫ్ ఎక్స్పీరియన్స్ విత్ మై బ్రదర్, సో నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో మా అన్నయ్యకి ముందుగా మా పెద్దన్న రవికుమార్, సో ఇక్కడే బెంగళూరులో ఉంటారు వాళ్ళు కూడా. అన్న, వన్స్ అగైన్ నీకు హ్యాపీ బర్త్డే అన్న. ఇలాంటి బర్త్డేలు నువ్వు చాలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో మనం అందరం కలిసి ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్. అన్నయ్య ఎస్పెషలీ నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. సో ఒక అన్నయ్య సాఫ్ట్వేర్, ఒక అన్నయ్య ఆర్మీలో ఉంటారు. సో నాకు పెద్దన్న వచ్చేసి, నేను స్టడీ పర్పస్గా ఇప్పుడు ఈ పొజిషన్లో నేను చదువుకొని ఇలా ఉన్నానంటేనే 100% మా అన్న వాళ్ళే నాకు కారణం. సో అండ్ మా పెద్దన్న ఇంకా మెయిన్. సో అన్నయ్య అయితే నాకు ప్రతి విషయంలో ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను అప్పట్లో 2008లో ఇంజనీరింగ్ స్టార్ట్ అవ్వాలి. సో ఇంట్లో అయితే ఎవరికైతే ఇష్టం లేదు, వద్దు అని అమ్మ నాన్న వాళ్ళు అమ్మాయిని బయటికి పంపించి చదవడం ఇష్టం లేదని అలా చెప్పేవాళ్ళు. కానీ మా అన్న అయితే నన్ను ఫుల్ ఎంకరేజ్ చేసి చదివిద్దాము, చదువుకుంటుంది తను అని చెప్పారు. అన్న చెప్పబట్టే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. అలా చెప్పి నేను చదువుకోబట్టే. సో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ప్రతి విషయం మా అన్నతో షేర్ చేసుకునేదాన్ని. బీటెక్లో ఉన్నప్పుడు అన్నీ ఇలా జరిగింది, కాలేజ్లో అలా జరిగిందని. సో అలాగే ఫైనల్ ఇయర్లో మాకు ఒక టూర్ అయితే వెళ్తున్నాము. సో అప్పుడు కూడా మా అమ్మ నాన్న వాళ్ళు అయితే వద్దు, ఎందుకు అలా టూర్లు అది ఇది అని అనేవాళ్ళు. కానీ మా అన్నయ్య పర్లేదు, ఏం కాదు, పంపించి తను వెళ్ళనియండి, అన్నీ తెలియాలి తనకి, అట్లా ఎంకరేజ్ చేసి పంపించేవాడు మా అన్న. నాకు చాలా హ్యాపీగా అనిపించేది. బట్ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పేసి నేను ఆ లిమిట్ ఎప్పుడు దాటలేదు. సో వాళ్ళు చెప్పినట్లే నేను విని అలా ఉన్నాను. సో అందుకే నాకు ఇప్పటికీ వాళ్ళు ఏది చెప్పినా నేను వింటాను. సో మా అన్న వాళ్ళంటే కానీ నాన్న అంటే కానీ నాకు ఇప్పటికీ భయం అలాగే ఉండిపోయింది. సో ఎప్పుడు నన్ను గైడ్ చేస్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్, మా అన్నయ్య అంటే నాన్న తర్వాత నాన్నంతటోళ్ళు అంటారు కదా. సో అది మాత్రం 100% కరెక్ట్. మా అన్నయ్య వాళ్ళు నాకు ఎప్పుడు గైడ్ చేస్తూనే ఉంటారు, ఇలా ఉండాలమ్మా, అలా చేసుకోవాలని. సో వాళ్ళు అలా చెప్పబట్టే నేను ఇలా ఉన్నానేమో అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు నాకు ఎప్పుడు తోడుంటారని ఆ హోప్ అయితే ఉంది. సో అలా నా పనులు అయితే ఒక్కొక్కటి నేను చేసుకుంటూ ఉన్నాను. సో మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్ వేసేసి నా డ్యూటీకి వెళ్ళిపోయాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి అవి అన్నీ పిల్లలు అయితే ఆరేసేసారు, ఇంకా ఆరిపోయాయి. సో అన్నీ ఫోల్డ్ చేసేసుకున్నాను. సో ఇదంతా నేను తీస్తుంటే మా వాడు కెమెరాని ఫ్రంట్ బ్యాక్ జూమ్ అవుట్ చేస్తూ అన్నీ తీస్తున్నాడు. మళ్ళీ చెప్పి నవ్వుతున్నాడు, అమ్మ ఇలా తీస్తున్నా అలా తీస్తున్నానని. యాక్చువల్గా షార్ట్ వీడియోస్ అయితే నాకు పిల్లలు ఏమి ఇన్వాల్వ్ అవ్వరండి. సో ఓన్లీ లాంగ్ వీడియోకి ఈరోజు ఏదో తీయాలనుకొని ఇంకా సో వాడిని అయితే నేను తీయమని చెప్పాను. సో పాపం వాడు అంతా కష్టపడి నేను ప్రతి చేసే పని అంతా తీస్తున్నాడు వాడు. సో అన్నీ నా బట్టలు, నా కబోర్డ్లో పిల్లల బట్టలు అయితే అన్నీ పెట్టేశానండి. సో ఇప్పటికే ఆల్రెడీ 10 o'clock అయిపోయింది. ఎలాగైనా ఈరోజే ఈ వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి వాయిస్ ఓవర్ కూడా ఈరోజు ఇస్తున్నాను. నేను ఫస్ట్ టైం అండి ఆ రోజు వీడియో తీసి ఆ రోజు ఇవ్వడం. సో ఇప్పుడైతే పనులన్నీ అయిపోయాయండి. నైట్ 10 o'clock అయింది. ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు. సో చిన్నోడు అలా పాటలు పాడుకుంటూ ఇప్పుడే పడుకుంటున్నాడు. సో నేను ఒక క్లిప్ అయితే అలా తీశాను. సో నేను కూడా అయితే ఇంకా నా రూమ్లోకి వచ్చేసి పడుకుంటున్నానండి. సో ఆల్రెడీ
10:30 అలా దాటిపోతుంది. ఇంకా పనులన్నీ అయితే అయిపోయాయి. జస్ట్ ఇప్పుడే అట్లా అలారం పెట్టుకుంటున్నా మార్నింగ్ 5:30కి. సో, పడుకున్నాను ఫ్రెండ్స్. ఇది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈయనే మా పెద్దన్న. అందరూ మీరు కూడా విష్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. బై ఫ్రెండ్స్.